తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ హైట్ పెరుగుతుంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులతో పాటు ఇప్పుడున్న టీంలో మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న లీడర్లు ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేస్తున్నారు. కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం ఇచ్చే రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో అవకాశం ఉండాల్సిందే అన్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు తాను కూడా రేసులో ముందున్నానని చెప్పారు. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ కేబినెట్ లో చోటు కల్పించాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి హీట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులతో పాటు ఇప్పుడున్న టీంలో మార్పులు చేర్పులు జరుగుతాయని జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మంత్రి పదవి ఆశిస్తున్న లీడర్లు ఇటు ఢిల్లీకి కూడా వెళ్లి పెద్దలతో లాబింగ్ చేస్తున్నారు. మరోవైపు కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు హైకమాండ్ ప్రసన్నం చేసుకొని ఇక మాకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ చూసుకుంటే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక అయితే ఈ 2 మంత్రి పదవులకు ఆశిస్తున్న వారి సంఖ్య మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికీ కూడా తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే ఆ జిల్లాలకు సంబంధించి మొదట ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి కొంగర కలాన్లో జరిగినటువంటి సభలో ఏదైతే కోహెడ మార్కెట్ సభలో ఏదైతే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ సందర్భంలో ఇటు పిసిసి అధ్యక్షుడు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రకంగా క్రమశిక్షణ ఉల్లంఘించవద్దు అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే జూన్ 2వ వారంలో ఈ కేబినెట్ విస్తరణ అనేది ఉండవచ్చు అనేటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఇప్పటికే 2 మంత్రులు ఉండగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొత్తంగా ఒకవైపు మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది. కానీ సామాజిక సమీకరణలు కూడా చూసి అందులో భాగంగా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అనే దానిపైన కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే కసరత్తు చేసింది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో కూడా ఒక చర్చ అనేది అయితే చేసి ఒక ఎవరెవరికి స్థానచలనం కల్పించాలి, ఒకవేళ ఉన్నటువంటి మంత్రి పదవుల్లో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగాలేదో వారిని చేంజ్ చేస్తే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని కొత్త వారిని పెట్టాలి అనేటువంటి ప్రపోజల్ కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేటువంటి చర్చ మాత్రం పార్టీలో జరుగుతోంది. అయితే రోజు రోజుకి మాత్రం మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వారు వివిధ రూపాల్లో ఒకవైపు హైకమాండ్ ప్రసన్నం చేసుకుంటూనే మరోవైపు వారికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతుంది. వేణుగోపాల్, అయితే ఇప్పటివరకు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? అయితే మొత్తంగా మంత్రివర్గ కూర్పు అనేది మాత్రం ఖచ్చితంగా సామాజిక సమీకరణలు కూడా బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్లే అవసరం పరిస్థితి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా చేసింది. ఒకవైపు కొన్ని కులాలకైతే ఇప్పటికీ కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇక దానికి సంబంధించి చూసుకుంటే అంటే ఒకవైపు ఆయా కులాలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరోవైపు ఇటు మంత్రి పదవి కాకుండా అవసరం అనుకుంటే వారికి ఇటు ఏదైతే కేబినెట్ హోదాతో కూడినటువంటి పదవి ఇవ్వడం, లేదా మరోవైపు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏంటి ఇవ్వాలి అనే దానిపైన కూడా హైకమాండ్ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం వస్తుందనే చర్చ కూడా పార్టీలో జోరుగా జరుగుతుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్.